గాయస్ అందరూ ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చేసి నా డిన్నర్ చూపిస్తున్నాను చూడండి. పన్నీర్ చేశాను, బటర్ పన్నీర్ అనమాట. మసాలా బటర్ పన్నీర్ మసాలా చేశాను. చపాతీ, దాని కాంబినేషన్ వైట్ రైస్, చపాతీ, సలాడ్ చేశాను. ఓకే, ఎలా చేశాను మీకు చూపిస్తాను చూడండి. నేను ఇంట్లోకి సరిపడా మసాలా ఎలా రెడీ చేశాను అనేది మీరు చూడండి. పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ప్రస్తుతం దొరుకుతుంది, ఫ్రీజర్లో కూడా ఉంటుంది, తెచ్చుకోవచ్చు, ఎవరి ఇష్టం అది. నేనైతే ప్రెస్ తెచ్చుకున్నాను, బాగుంటుంది అనమాట. సో 200 గ్రాములు మన పన్నీర్ తెచ్చుకున్నాను. కట్ చేసుకుని నేను బటర్లోనే ఫ్రై చేశాను అనమాట. బటర్లో ఫ్రై చేసి ఎక్కువ ఫ్రై కాదు, నార్మల్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అవి మళ్ళీ ఉప్పు కారాలు పట్టదు అనమాట. ఫ్రై చేసుకోకూడదు, జ్యూసీగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి సరిపడా మళ్ళీ బటర్ తీసుకున్నాను. ఒక చిన్న స్మాల్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. 3 టమాటాలు స్మాల్ సైజ్ తీసుకున్నాను, కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. దానికి సరిపడా మన మసాలాలు ఏమి వేయాలంటే 2 యాలకులు, 3 లవంగాలు, ఒక చిన్న చెక్క వేసుకోవాలండి. ఇంకా అందుకంటే ఎక్కువ మసాలా అక్కర్లొద్దు. సో దాంట్లో కొబ్బరి వేసుకోవాలి, నువ్వులు వేసుకోవాలి. జీడిపప్పులు కూడా 15 వేసాను. ఎందుకంటే జీడిపప్పు ఎక్కువ వేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది అనమాట. సో మన గసగసాలు అయితే చాలా బాగుంటుంది, ఆంధ్రాలో ఉంటుంది. మన పల్లెటూరు ఆంధ్రాలో మనకు దొరుకుతాయి. గలపలో ఉండవు అనమాట. తెచ్చుకుంటా కూడా వీలు ఉండదు, తెచ్చుకునే ఇక్కడికి ఎవరు తెచ్చుకోకుండా కూడా. సో గసగసాల బదులు నేను నువ్వులు యాడ్ చేశాను. దాన్ని అన్నీ కూడా బటర్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీ ఆడుకుని పక్కన పెట్టుకున్నాను. దాని కర్రీ ఎలా ప్రిపేర్ చేశానంటే నేను ఫాస్ట్గా చూపించేస్తున్నాను. ఇది లెంత్ వీడియో కాకుండా ఫాస్ట్గా పెట్టాను అనమాట. సో అందుగా అదే బాణీలో బటర్ వేసుకున్నాను. కొంచెం దానికి సరిపడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. సాజీరా వేసుకున్నానండి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నగా కొంచెం, అంటే 1/2 స్పూన్. సాజీరా ఉంటే వేసుకోండి మీరు, లేదంటే మామూలు జీలకర్రనే వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అదే ఆయిల్లో మన మసాలాలు 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఏమో మన బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. స్పైసెస్ అన్నీ కూడా మనం దాంట్లోనే నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేయాలన్నమాట. ఆ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసి మంచిగా కలిపి పెట్టుకొని దాంట్లో 150 ml వాటర్ పడుతుందండి. ఖచ్చితంగా వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి మంచిగా కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా, పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత కాసేపటికి మనం కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ముందుగా కూడా కసూరి మెత్తి వేసుకోవాలండి. కసూరి మెత్తి ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, దానికి పెద్ద ఆప్షనల్ ఏం లేదు. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత అప్పుడే మనం ఉప్పు కారాలు చూసుకోవాలి. సో ఆల్మోస్ట్ నా కూర అయిపోయింది. సో దీంట్లో నేను క్రీమీ యాడ్ చేయలేదు, కలర్ యాడ్ చేయలేదు. మనకి అంటే క్రీములు చాలామంది వేసుకుంటారు, క్రీమ్ వేసుకుంటారు, కలర్ వేసుకుంటారు. అవి వేసుకుంటే పెద్ద టేస్ట్ ఉండదు, నాకైతే నచ్చదు, మా పిల్లలు తినరు. సో మన పిల్లలు తినాలి, ఆరోగ్యంగా ఉండాలంటే కలర్ యాడ్ చేయొద్దు. క్రీమీ యాడ్ చేసుకుంటే చేసుకోండి, ప్రాబ్లం ఏమి లేదు, అది ఆప్షనల్లో. నేనైతే నార్మల్ స్పైసెస్తో ఇలా రెడీ చేశాను, మీరు కూడా రెడీ చేసుకోండి. దీనికి మనము చపాతీలు తినొచ్చు, రైస్ తినొచ్చు. పిల్లలు అయితే రైస్తో తింటారు, మనం అయితే చపాతీలతో తినొచ్చు. చూసిన వారందరికీ ధన్యవాదాలు. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేనైతే ఇలాగా సింపుల్గా రెడీ చేశాను, మన పల్లెటూరు స్టైల్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసిన వారందరికీ ధన్యవాదాలు.